ఎవ్రీవన్. ఈరోజు ఫ్రైడే కదండీ! ఇప్పుడు టైం వచ్చి 5:30 అయింది. ఇంకా నేను మినీ బ్లాగ్‌లా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మనకు ఫ్లోర్‌కైతే మాప్ పెట్టేసుకొని ముగ్గైతే వేసేసుకున్నాను. ఇంకా మొక్కలకి నీళ్ళైతే వేశానండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేయాలి బాబుకి. అందుకని చెప్పి ఇంకా పాలైతే మరగబెట్టుకొని బాబుకి ఇచ్చేసాను. తర్వాత అయితే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. నేనైతే ప్రాసెస్ ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు గనక నేనైతే ఫాస్ట్‌గా చేయాలని చెప్పి అందులో చేసేసానండి. ఇంకా నేనైతే ఫ్రైడ్ రైస్‌లో అయితే మ్యాగీ మసాలా అనేది నేను వాడతానండి. ఇలా అయితే పిల్లలకి టేస్ట్‌గా అనిపిస్తది. అందుకని చెప్పి ఇంకైతే చేసి పక్కన పెట్టాను. ఈ రైస్‌ని ఇందులో కలిపేసానండి. అంతే ఈజీగా అయిపోద్ది. 2 మినిట్స్‌లో అయిపోద్దండి ఇది ఫ్రైడ్ రైసు. ఇంకా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కింద దోసలు వేసి కొబ్బరి చట్నీ చేశానండి. ఈ ప్రాసెస్ అయితే నేనేమి చూపించలేదు కొబ్బరి చట్నీ. తర్వాత దోసలైతే వేసేసాను. వేసి ఇంకా బాబుకి 2 దోసలు, ఇంకా ఫ్రైడ్ రైస్, ఇంకా మార్నింగ్ స్నాక్స్, ఇంకా బస్సులోకి ఈవినింగ్ వచ్చేటప్పుడు స్నాక్స్ తింటాడనమాట. అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా స్నాక్స్ అనేది పెడుతూ ఉంటాను. ఎందుకంటే బాబుకి ఆకలేస్తుంటది. రావడం మా లొకేషన్ నుంచి కొంచెం దూరం అండి స్కూల్. అందుకని చెప్పి ఇవైతే కస్టమైజ్డ్ బాక్సెస్ ఎప్పుడో తీసుకున్నాను. ఇప్పుడైతే బాబుకి ఇందులోనే దోసలు పెట్టేసాను. తర్వాత కొబ్బరి చట్నీ వేసి ఇంకా దాంట్లో వేరే బాక్స్‌లో ఇంకా ఫ్రైడ్ రైస్, ఇంకా ఇవైతే బనానా చిప్స్ అండి. ఇవి బస్సులోనే తింటాడు. ఇంకా స్కూల్‌లో అయితే ఇలాంటివి నాట్ అలౌడ్ అండి, జంక్ ఫుడ్స్ అని చెప్పి. ఇంకా బస్ అయితే వచ్చేసింది. వాడైతే ఎక్కేసి నాకు మమ్మీ బాయ్, మమ్మీ బాయ్ అని చెప్పి అరుస్తున్నాడండి. ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు. ఇంకా ప్రశాంతంగా ఉంది. ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఇంకోళ్ళు వెళ్ళాలి. తర్వాత నేనైతే స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను. ఈరోజైతే పూజలో శనగలు పెట్టానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.